కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా సామాజికంగా దెబ్బ కొట్టాలని గత 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మీద దాడి తీవ్రతరంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది కేవలం పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్నటువంటి దాడి కాదు. గత 4 దశాబ్దాలుగా చిరంజీవి అనే వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరి సహాయ సహకారాలు లేకుండా సోలోగా అతను ఎదిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కొడుకులు వచ్చారు, అలాగే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కొడుకులు వచ్చారు, నిర్మాతల కొడుకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా కేవలం ఆ చిరంజీవి అనే వ్యక్తిని భూస్థాపితం చేయాలని చెప్పేసి వచ్చారు. కానీ వీటన్నిటిని కూడా వీటి ఏమి చేయలేరు నన్ను అని చెప్పేసి కేవలం కృషితో, కేవలం తనకున్న టాలెంట్తో అతను ఎదగటమే కాకుండా ఇవాళ మెగా ఫ్యామిలీ అనే పెద్ద మహావృక్షాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే 1990లో ప్రకృతి విలయతాండం చేస్తున్నప్పుడు విడుదలైనటువంటి జగదాకి వీడత వస్తుంది, ఇటువంటి రికార్డు సృష్టించింది, ఇండస్ట్రీ రికార్డుగా మిగిలిపోయినది మనకు తెలిసిన విషయం. అదేవిధంగా అత్తారింటికి దారేది రిలీజ్కి ముందు సగం మూవీ రిలీజ్ అయిపోయింది. కావాలని చెప్పేసి సగం మూవీని వదిలేశారు, ఇంటర్వల్ వరకు వదిలేశారు. విడుదలైన తర్వాత ఇటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రికార్డ్స్ సృష్టించడం అనేది, రికార్డ్స్ తిరగరాటం అనేది ఒక మెగా ఫ్యామిలీకి మాత్రమే జరుగుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమా రిలీజ్ అప్పుడు వేరే హీరో సినిమాని పోటీకి తీసుకొచ్చి ఒకటే నిర్మాత సినిమాలు రెండు కూడా కావాలని చెప్పేసి కొట్టుబడి తీసుకొచ్చినా కూడా మరి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ఎటువంటి రికార్డు, ఎటువంటి సంచలనం సృష్టించింది అనేది, దానికి పోటీకి వచ్చిన సినిమా ఏ స్థాయిలో వెళ్ళిపోయింది అనేది మనందరం కూడా తెలుసు. అందుకని చెప్పేసి మేమందరూ సినిమాలు ఆడాలని చెప్పేసి కోరుకుంటాం. చిరంజీవి గారు ఒకటే చెప్తారు, సినిమా పరిశ్రమ నిలబడాలి, సినిమాలో కళాకారులు సినిమా కుటుంబ నిర్మాణాల క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగుండాలి, కొత్త వాళ్ళు రావాలని చెప్పేసి ఎప్పుడు బహిరంగంగా చెప్తుంటారు. ఆయన అందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మీద ఏదో చేద్దాం అనుకుంటే మన వారు చెప్పినట్టుగా ఆకాశం మీద ఉమ్మేసినట్లే మరి వాళ్ళు చేసిన ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మెగా ఫ్యామిలీ వెంటనే కూడా బేక్. వాళ్ళ ఎవరినో బ్యాక్ బోన్ చూసుకోనో లేకపోతే బతిమాలకోనో బామలకు సినిమాలు అడుచుకోవాల్సిన తీర స్థితిలోకి అయితే మెగా కుటుంబ సభ్యులు లేరు. వారు నమ్ముకుంది డైరెక్టర్ని నమ్ముకుంటారు, డైరెక్టర్కి తగ్గ వాళ్ళ ఇన్పుట్, వాళ్ళకి ఏ ఇన్పుట్ కావాలో వాళ్ళకి ఇస్తారు, దానికి తగ్గట్టుగానే చూసుకుంటారు. పిక్చర్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది, హిట్ అయితే హిట్ అవుతుంది. నిర్మాహమాటంగా చెప్పగలిగే స్థాయి కెపాసిటీ ఒక మెగా ఫ్యామిలీకే ఉంది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా అయిపోయింది ఏంటంటే ఒక మెగా ఫ్యామిలీ మీద ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే బదనామం చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళని తక్కువ స్థాయిలో చూపించాలి, వాళ్ళని తొక్కేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఈ కలియుగం వరకు కూడా వాళ్ళకి అది కుదిరే పని కాదు. వాళ్ళు ఇవన్నీ కూడా మానుకొని ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని చెప్పేసి అందరూ కలుపుకొని వెళ్తే బాగుంటుంది. రేపొద్దున మీ సినిమాలు కూడా ₹4 వచ్చే అవకాశం ఉంటుంది.